హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ అల్షా రెడ్డి వ్లాగ్స్. ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. నేనైతే ముందుగా 1.5 kg పుల్లటి ఆవకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ మీరు కనుక నేను చెప్పే క్వాంటిటీలో చేస్తే మీరు ఎప్పుడు తినని బెస్ట్ ఆవకాయ పచ్చడిని రుచి చూస్తారు. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెల్లుల్లి 200 గ్రాములు, మెంతులు ఒక ఫుల్ టేబుల్ స్పూన్, వెల్లుల్లి పేస్ట్ 50 గ్రాములు, ఆవు పిండి 300 గ్రాములు, కారం 450 గ్రాములు, ఉప్పు 400 గ్రాములు, 1 లీటర్ నువ్వుల నూనె. ఇప్పుడు పెద్ద వెడల్పాటి బేసన్ తీసుకుని కొట్టి పెట్టుకుని శుభ్రంగా తుడుచుకున్న ఆవకాయ ముక్కల్ని ఈ బేసన్లో వేసి 1/2 లీటర్ వరకు నువ్వుల నూనె ఈ ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలిపి ఆ తర్వాత వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా బాగా ఒకదాని వెనకాల ఒక ఇంగ్రీడియంట్ని బాగా ముక్కలకి పట్టేలాగా కలపాలి. ఒకవేళ అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసి కలిపామంటే పచ్చడి పాడవడానికి అవకాశం ఉంది. అండ్ ఈ ఆవకాయ పచ్చడి చేసే విధానంలో ముఖ్యమైనది ఏంటంటే ఎక్కడ కూడా మనకి తడి అనేది తగలకూడదు. అసలు ఇన్ కేస్ ఎక్కడైనా తగిలిందంటే ఇంకా పిక్కలు మనకి 3rd డేనే తెలిసిపోతుంది అనమాట. అది ఫంగస్ వచ్చేసి పాడైపోతుంది. సో చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ ఆవకాయ పచ్చడిలో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే నూనె ఇంకా ఉప్పు అనేది 50% మాత్రమే మనం పచ్చడి పెట్టిన రోజు కలుపుతాము. అండ్ మిగతా 50% మనం 3వ రోజు ఎప్పుడైతే జాడి ఓపెన్ చేసి పచ్చడిని కలుపుతామో అప్పుడు మిగతా 50% మన రుచికి సరిపడా మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 kilos జాడీ తీసుకున్నాను. అండ్ మీరు ఒకవేళ ప్లాస్టిక్లో కానీ స్టీల్లో కానీ స్టోర్ చేస్తే అది ఎక్కువ రోజులు ఉండదు, త్వరగా పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ జాడీలోకి పచ్చడి కలిపిన మిశ్రమాన్ని అన్నిటిని కూడా వేసే ముందు జాడీలో 100 grams ముందుగా ఆయిల్ వేయండి. తర్వాత ఈ కలిపిన మిశ్రమాన్ని అంతా కూడా జాడీలోకి వేసి తర్వాత ఫైనల్గా పైనుంచి మిగతా 0.5% ఆయిల్ అందులో వేసేసి ఇంకా 3 days వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా పక్కన పెట్టేసేయండి. ఇవాళ జాడీని 3వ రోజు మేము ఓపెన్ చేసాము. అండ్ నూనె మొత్తం కూడా పచ్చడి అంతా పీల్చుకుంది. సో మేమైతే స్పూన్ పెట్టి పైకి కిందికి బాగా కలిపి ఇంకా మిగతా 50% నూనెను కూడా యాడ్ చేసాము. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసాము. ఇప్పుడు కలిపేసి మళ్ళీ మరో 2-3 రోజులు పక్కన పెట్టేస్తే మీకు రుచికరమైన ఆవకాయ పచ్చడి రెడీ. చూసారు కదండి ఆవకాయ పచ్చడి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ముందుగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మీరు కూడా ఎగ్జాక్ట్గా అదే క్వాంటిటీలో ఫాలో అయిపోతే మీకు కూడా పర్ఫెక్ట్గా ఇలాగే ఆవకాయ పచ్చడి వస్తుంది. సో మీరు కూడా ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.